కానీ నా కళ్ళు మూసుకుపోలేదు. దిగు. మీరిద్దరూ వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి. అమ్మా, నిదానంగా నేను చెప్పేది కాస్త నువ్వు వినమ్మా. ఏవండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు అనవసరంగా వాగ్వాదం వద్దు. అత్తయ్య గారికి ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది. అమ్మవారు కరుణించింది. రండి, మనం బయటికి వెళ్దాం. అమ్మా! అమ్మా! అమ్మా, నీకు నయమవ్వాలని దేవుళ్ళందరికీ మొక్కుకున్నానమ్మా. బాబా గారి పాదరక్షలకి నియమనిష్టలతో రోజు పూజ చేశాను. అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను. అమ్మా! అరే యమునా, నేను ఇప్పుడు కోలుకున్నాను కదా, ఏడవ. నాకంతా తెలుసు. నన్ను ఇలా చూసి ఎంతో బాధపడి ఉంటావు. ఆహర్నిశలు నాకు సేవలు చేసుంటావు. యమునా, పుణ్యం చేసుకున్నావు. కన్న తల్లి రుణం తీర్చుకున్నావు. నీకు జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకున్నావు యమునా. నువ్వు మహా తెలివైన దానివి. సక్కో కథ ముగించడానికి మంచి పథకం వేశావు. మేధావివి, అదరగొడుతున్నావు. అమ్మా, నువ్విప్పుడు మందు వేసుకోవాలి. అలాగే అలాగే. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నన్ను ఒంటరిగా వదిలేకో, ఒంటరిగా వదిలేకో, ఒంటరిగా. అలాగా, బాగుందా? నా జుట్టు బాగా చిక్కుపడిపోయింది కదా. ఇవో ఆ తాళం చెవులివో. ఎవరికివో? తనే నాకు రేయం బవళ్ళు సేవలు చేస్తోంది. తన వల్లే నేను త్వరగా కోలుకున్నాను. సక్కు, మర్యాదగా బయటకు వెళ్ళు. వెళ్ళు. నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఎంతో ప్రేమగా సేవలు చేసిన సకుని అమ్మ తిట్టింది. ఏవండి, మీరా? అరే, కూర్చో కూర్చో. నువ్వు ముందు భోంచేయి సకు. నువ్వు ఒట్టేసుకున్నావు కదా అమ్మకి నయమేంత వరకు నువ్వు తినవని. ఇప్పుడు అమ్మకి నయమైపోయింది సకు. నువ్వు భోంచేయి. నీ ఆరోగ్యం కూడా ముఖ్యం. నిన్ను నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, అలసిపోయావు. భోంచేయి. ఏవండి, మీరు నా గురించి ఆందోళన పడుతున్నారు కదా. అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారని మీ మనసులో అదే ఉంది కదా. అది అవును, అందుకే మీరు నా కళ్ళల్లోకి సూటిగా చూడడం లేదు. అలాంటిదేమీ లేదు సకు. అది నాకు ఆ ఆందోళన ఉంది. సరే, నువ్వు ముందు భోజనం చేయి సకు. అందుకే పళ్ళం తీసుకుని ఇక్కడికి వచ్చారు కదా. మళ్ళీ అదే. చూడు సకు, ఇక నువ్వు దాని గురించి అసలు మాట్లాడకు. ముందు భోంచేయి. నువ్వు పస్తులు ఉండడం నాకు ఇష్టం లేదు. నీకు మంచం పట్టాలనుందా? ముందు మాట్లాడుకుంటా తిను. మీరు భోంచేశారా? సకు, నువ్వు మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం అసలు మానేసేయి. ఇప్పుడు ఒక్కొక్కరిని పేరు పేరుని అడుగుతావా నువ్వు? సరే విను, ఇంట్లో వాళ్ళందరూ భోంచేశారు సరేనా? నువ్వు మాత్రమే తినలేదు. నాకు తినాలని లేదు. అమ్మ సకుని బయటికి పంపించేస్తుందా? సకు కూడా దీని గురించి ఆలోచిస్తున్నట్టుంది. అందుకే భోంచేయనంటోంది. నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు సకు. నేనున్నాను కదా, ఏం చేయకుండా చూస్తూ ఊరుకుంటానా? నువ్వు పస్తులు ఉండకు సక్కు. చూడు, నువ్విప్పుడు తినకపోతే నేను తినిపిస్తాను. తినిపించనా? అయ్యో వద్దు, నేనే తింటాను. సరే తిను.
మంట మంట, అయ్యో మండుతోంది. అయ్యో యమునా, 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 ఏ యమునా, అయ్యో చేతులు మండిపోతున్నాయి, ప్రాణం పోయేలా ఉంది. యమునా, అత్తయ్య గారు పిలుస్తున్నారు. వచ్చావా దిగు. అమ్మా, అది అది ఏమైందమ్మా? చేతులు మండిపోతున్నాయిరా, నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యో అమ్మా, అత్తయ్య గారి చేతులకి నూనె రాయాలి. ఏవండి, అమ్మా నేను నీ చేతులకి నూనె రాయినా? మృదువుగా మెల్లగా రాస్తానమ్మా. వద్దు, నీకు చేత కాదు. యమునని పిలు. యమునా, అరే ఇందాక నుంచి పిలుస్తున్నాను, ఎందుకు రావడం లేదు? వెళ్ళు వెళ్ళు, నువ్వు పిలుచుకురా. అమ్మా నేను సరిగ్గానే రాస్తానమ్మా, రాయించుకో. వద్దు దిగు, నేను నీ చేత అస్సలు రాయించుకోను. వెళ్ళి యముని పిలుచుకురా. సరే అమ్మా. అది తగలబడి చావాల్సింది, తను హాయిగా తిరుగుతోంది. కానీ నేను అల్లాడిపోతున్నాను. సుఖు, నేను నిన్ను సుఖంగా ఉండనివ్వను, అస్సలు ఉండనివ్వను. ఏవండి, నేను రాలేదని తప్పుగా అనుకోకండి. నేను లోపలికొస్తే అత్తయ్య గారు ఆవేశపడతారు. ఆవిడ బాధ మరింత పెరుగుతుంది. అందుకే రాలేదండి. అరే నాకెందుకు సంజాషి ఇస్తున్నావు సక్కు? నాకు నీ గురించి తెలియదా ఏంటి? ఏవండి, నూనె రాస్తే ఈ పాటికి మంట తగ్గుండేది. నాకు తెలుసు సక్కు, కానీ అమ్మ మొండికేస్తోంది కదా, యమునే నూనె రాయాలని పట్టుపడుతోంది. మంచిదే, యమునాక ఏం చేస్తుందో ఇప్పుడు తెలిసిపోతుంది. వెళ్తాను, తనని పిలుచుకొస్తాను. అసలు యమున వదిన అత్తయ్య గారి చేతులకి నూనె రాస్తారా? పోనీ నేను వెళ్ళనా? లేదు లేదు, నేను వెళ్ళకూడదు. అక్కా, అక్కా, అక్కా తలుపు తీ. అక్కా, త్వరగా తలుపు తీ.